నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. ఈరోజు జరిగింది ఒక దారుణమైన సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను ఎంత దారుణం అంటే నీచాతి నీచంగా ఉంది. ఆడదానిగా నేనే సిగ్గుపడుతున్నా. ఏంటికంటే ఒక ఆడది ఒక మగాడి కోసం, ఇంకొక ఆడది ఆమె తోటి మహిళని కూడా జాలి దయ లేకుండా, ఆడదానికి ఆడది శత్రువు అంటే ఇది ఇలాంటి వాళ్ళని చూసే పుట్టినట్టుంది. ఈ సామెత ఎప్పుడో వెనకటి నుంచే పుట్టింది. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి నిజంగానే ఈ మధ్య డాక్టర్లు రోగులను పట్టించుకోవట్లా. డాక్టర్లు ఒక్కలే కాదు, నర్సులు డాక్టర్లు రోగులను పట్టించుకోకుండా వాళ్ళ వయసుని ఎంజాయ్ చేస్తారనమాట. ఎక్కడ డాక్టర్ అని పేరు చెప్పుకొని పవిత్రమైన వృత్తిలో ఉండి హాస్పిటల్లో చేస్తున్నారు. రోగాలు వచ్చిన వాళ్ళు రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కళ్ళన్నా నిమ్మలంగా మాట్లాడే డాక్టర్లను చూసిన ఎక్కడో 100కి 1 కొనరు. ఒక్కొక్క డాక్టర్ కానీ, డాక్టర్ అమ్మ కానీ, నర్సు కానీ మాట్లాడుతుంటే సగం రోగం పోద్ది రోగులకి. ఇప్పుడున్నారా? ఆ రోజుల్లో ఉన్నారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎంతసేపు ఉండే ఎంజాయ్లు. డాక్టర్ ఏమో పోయి నర్సుని ప్రేమియ్యా, నర్సులు ఏమో వచ్చి డాక్టర్ని ప్రేమియ్యా. ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవటం, వాళ్ళు మోహించుకోవటమే ఎక్కువైపోతుంది. ఇంకా రోగుల్ని ఆడబట్టించుకుంటారు.